బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయిందా? మోడీ అసలు కేసీఆర్ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదా? అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వను పో అన్నారా? ఢిల్లీ సర్కిళ్ల నుంచి వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఇక బీఆర్ఎస్ బీజేపీ పొత్తు లేనట్లేనా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం త్వరలోనే ఆయన ఢిల్లీ టూర్ ప్లాన్ చేశారని, బీజేపీ అగ్రనేతలతో భేటీ కోసం ప్రయత్నిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీ అండ తప్పనిసరైన నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు చెబుతున్నారు. లేదంటే రేవంత్ దెబ్బకు పార్టీ మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఆయన భయపడుతున్నట్లు కూడా ఇంటర్నల్ గా టాక్ నడుస్తోంది. పార్టీ కీలక నేతలు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే తమ దారి తాము చూసుకుంటామని కూడా కేసీఆర్ కు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు మీద ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు అటు ఈడీ ఇటు సిబిఐ వరుసగా నోటీసులు ఇస్తున్నాయి. సిబిఐ అయితే ఏకంగా కవితను లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా కూడా చేర్చింది. ఈ పరిస్థితుల్లో సమస్యల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో పొత్తు తప్ప మరో మార్గం లేదని కేసీఆర్ కూడా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికోసం ప్రధాని మోడీతో సహా అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ పవర్ లో ఉన్నప్పుడు చూయించిన అహంకారమే ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారినట్లు కనిపిస్తోంది. ప్రధాని మోడీ సహా చాలా మంది బీజేపీ నేతలను ఆయన అప్పట్లో ఏమాత్రం లెక్క చేయలేదు. కనీసం రాష్ట్రానికి వచ్చినప్పుడు పలకరించనూ లేదు. నోటికెంతొస్తే అంత మాట్లాడారు. ఢిల్లీలో భూకంపం పుట్టిస్తా అంటూ ఏకంగా అక్కడికే వెళ్లి ధర్నాలు కూడా చేశారు. ఇక కేటీఆర్ సైతం తండ్రి బాటలోనే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంత చేసి ఇప్పుడు పొత్తంటూ స్నేహాస్తం అందిస్తున్నారు తండ్రి కొడుకులు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారానికి అంతా రెడీ చేసుకుంటున్న మోడీ కేసీఆర్ లాంటి నేతలను ప్రస్తుతం పట్టించుకునే పరిస్థితిలో లేరు. పైగా తనపై నోటికొచ్చినట్లు విమర్శలు చేసిన కేసీఆర్ పై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అందుకే కేసీఆర్ అపాయింట్మెంట్ పక్కన పెట్టినట్లు సమాచారం. పైగా కేసీఆర్ కోసం రాయబారాలు చేసిన బీజేపీ నేతలపై కూడా మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి పనులు మరోసారి చేస్తే సహించేది లేదని కూడా ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ తో పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, ఆ పార్టీతో గనక కలిస్తే తెలంగాణలో వచ్చే సీట్లు కూడా రావని మోడీ అభిప్రాయపడ్డారట. లిక్కర్ స్కామ్ లో కూడా సిబిఐ ఈడీకి మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అందుకే దర్యాప్తు సంస్థలు సైతం దూకుడు పెంచాయని, అతి త్వరలోనే కవిత అరెస్టు ఖాయమన్న వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తంగా కేసీఆర్ గతంలో చేసిన తప్పులు ఇప్పుడు ఆయన్ని గుక్క తిప్పుకోనివ్వడం లేదు. అటు బీజేపీ నమ్మక, ఇటు కాంగ్రెస్ దగ్గరకు రానియక దేశ రాజకీయాల్లో ఒంటరైపోయారు కేసీఆర్. ఇన్ని కష్టాల మధ్య వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అపరచాణక్యుడైన కేసీఆర్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము అస్సలు ఊహించలేదని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఏం చేస్తాం, చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహారాజా.